భారత రాష్ట్ర సమితి రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు అందరికీ ఒకటే సందేహం వినిపిస్తుంది. ఇప్పుడు జరుగుతుందంతా కేసీఆర్ స్క్రిప్ట్ కావచ్చన్నదే ఈ సందేహం. కవితతో కావాలనే కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని, దానికి చాలా కారణాలున్నాయని అంటున్నారు. హరీష్ రావు ఇమేజ్ ను దెబ్బతీసి పార్టీ నుంచి బయటకు పంపడం దగ్గర నుంచి బీజేపీలో పార్టీ విలీనం వరకు చాలా వ్యూహాలు కేసీఆర్ కు ఉన్నాయని, అందుకే కవితను బయటకు పంపేసి కొత్త రాజకీయం చేస్తున్నారని అనుమానిస్తున్నారు. హరీష్ రావు పార్టీలో కీలక నేత. ఎంతగా అంటే పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనే లీడర్లు, క్యాడర్ ను సమన్వయం చేశారు. ప్రతి జిల్లాలో నేతలంతా ఆయనకు పరిచయం. రేపు తేడా వస్తే పార్టీ క్యాడర్ సగం హరీష్ వెంట వెళ్తుంది. హరీష్ ను కేవలం మెదక్ జిల్లాకు పరిమితం చేసి చాలా కాలమైన కేటీఆర్ బాధ్యతలు తీసుకుని చాలా కాలమైన పరిస్థితిలో మార్పు లేదు. కేటీఆర్ అనుకున్నంతగా పార్టీపై పట్టు సాధించలేదు సరికదా, అహంకార ధోరణితో సొంత పార్టీలోనే కొంతమందికి వ్యతిరేకమైపోయారు. వారు సమయం వచ్చినప్పుడు బయటపడతారన్న అభిప్రాయం చాలా కాలం నుంచి ఉంది. అందుకే ఇప్పుడు హరీష్ ఇమేజ్ ను ప్రజల్లో వీలైనంతగా పలచన చేయాలన్న లక్ష్యంతోనే ఎవరు చెబితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందో వారితో చెప్పించేందుకు కవితను రంగంలోకి దించినట్లుగా అనుమానిస్తున్నారు. కవిత ఆరోపణల తర్వాత ఇప్పుడు హరీష్ రావు పై సోషల్ మీడియాలో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. 30 ఏళ్ల క్రిందట ఆయన ట్రంక్ పెట్టే రబ్బర్ చెప్పులతో కేసీఆర్ వద్దకు వచ్చారని, ఇప్పుడు ఆయన ఆర్థిక స్థాయి ఎంత, ఎలా సంపాదించారన్న ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి రాను రాను పెరగనున్నాయి. కవిత టార్గెట్ హరీష్ గానే ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో కవితతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారన్నది మరో ప్రధాన కారణం. బీజేపీలో విలీనం పార్టీని కాపాడుకోవడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ తమ పార్టీని బలవంతంగానో ఇష్టపూర్వకంగానో విలీనం చేయించుకుంటుంది. ఆ తర్వాత ఆ పార్టీ రాజకీయ భవిష్యత్ ఇస్తే సరి, లేకపోతే లేదు. కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి, కేటీఆర్ ను మాత్రమే యాక్టివ్ గా ఉండమని బీజేపీ చెప్పే అవకాశం ఉంది. బీజేపీ రాజకీయాలను చూస్తే తర్వాత కేటీఆర్ ను ద్వితీయ శ్రేణి నాయకుడిగా మార్చేస్తారు. అందుకే పార్టీని విలీనం చేయాల్సి వస్తే తమ కుటుంబం నుంచి ఓ పార్టీ ప్రజల్లో ఉండాలన్న టార్గెట్ తో కేసీఆర్ కవితతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారంటున్నారు. బీజేపీలో విలీనం వ్యతిరేకంగా కవిత మొదట రెబల్ గా మారిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.